జోడెడ్లలాగా పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకోవద్దు, తిట్టుకోకుండా కలిసి ముందుకు వెళ్దాం. ఎన్నికల వరకే రాజకీయాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి, ఎవరి దగ్గరికి వెళ్ళినా పనికొస్తాడు. కాగజ్ నగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు ఇద్దరు కొత్తగా చెప్పేదేముంది? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే రాష్ట్రంలో దేశంలో కూడా. ఢిల్లీలో చూడలే, ఇవాళ తెలంగాణలో చూస్తలేం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టడం కోసము కాంగ్రెస్ బీజేపీలు ఏకమై ఆడ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టినాయి. అదే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంటే అక్కడ ఆమ్ ఆద్మీ గెలిచేది. కానీ ఆమ్ ఆద్మీ ఓడగొట్టడం కోసం బీజేపీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో. ఇక్కడ తెలంగాణలో కూడా అంతే. కేసీఆర్ను ఓడగొట్టడం కోసము బీజేపీ ఒక అడుగు వెనకకు తగ్గింది, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీని వెనకాల మోడీ హస్తము, అమిత్ షా హస్తము, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేయలేదంటే ఈ రాష్ట్రంలో ఏ పిచ్చోడు కూడా నమ్మడు. 200% వాళ్ళ దయా దాక్షిణ్యాలతోటి, వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ తోటి, వాళ్ళ రాజకీయ వ్యూహంతో ఇక్కడ కేసీఆర్ను ఓడగొట్టిర్రు. కాంగ్రెస్ గెలవడం కోసం బీజేపీ, మోడీ, అమిత్ షా సహకరించి ఇలా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కూడా ఇదే బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జోడెడ్లలాగా కలిసి పనిచేయాలి. మీరు జోడెడ్లకనే పనిచేస్తున్నారు. ఇక్కడ ఉట్టిన తూతూ మంత్రంగా కొట్లాడుకుంటూ ఏదో డ్రామా చేస్తారు అంతే. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు, ఎంపీ, బీజేపీ ఎంపీ. ఆయన రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనిస్తాడా? ఈగ కాదు కదా, దోమ కూడా వాలనియాడు. ఆయన ఏమని అన్నాడు? కావాలంటే గట్టిగా కోర్టులను తిడతాడు, కోర్టు జడ్జిలను తిడతాడు, లాయర్లను తిడతాడు, అందరు తిడతాడు. అట్టెట్ట ఇస్తారు, అట్టెట్ట ఆర్డర్ ఇస్తారు అని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ఈగనంటే ఈగ కూడా వాలనియాడు. కొట్టుకోకుండా, తిట్టుకోకుండా కలిసి ముందుకు పోవాలంట. మీరు తిట్టుకున్నా కానీ అన్న నువ్వు తిట్టాడు చెయ్యి, నేను కూడా తిట్టాడు చేస్తా, మా అమ్మ అనిపించుకుందాం అనుకుంటారు తప్ప ఇద్దరు రెండు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. అందుకే ఎంపీ ఎలక్షన్లో చూడు రొట్టె దుంచుకున్నట్టే, వీళ్ళకి 8 అట్టెట్టు వస్తాయి. మీరు సహకరించుకోకపోతే ఎంపీ ఎలక్షన్లల్లో సరే ఆయనకు 10 వచ్చి నీకు 6 రావాలి, లేకపోతే నీకో 10 వచ్చి ఆయనకు 6 రావాలి, నీకు 5 వచ్చి ఆయనకు 11 రావాలి. ఇట్లా ఎంతో కొంత రావాలి కదా, సమానంగా సరి సమానంగా. ఈయనకి 8 అట్టెట్టు వస్తాయి. పంచుకుంటారా మంచిగా మీరు? ఇగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకని. ఇవన్నీ మేనేజ్మెంటే కదా, ఇదంతా మీరు సహకరించుకోవడం బట్టే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కు బీజేపీ సహకరించింది, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి కాంగ్రెస్ సహకరించింది. ఇది తెలియని ముచ్చట్నా ఏమన్నా? ఇదే 8 సీట్లు కనుక బీజేపీకి సహకరించకపోతే ఇప్పటికే మైనస్లో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు బీజేపీ ఇంకా మైనస్లకు పోయి ఇంకా తిప్పలు పడేది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రాపర్గా అనుకునే పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే. మీరు ప్రతి అంశాన్ని ఒకసారి టాలీ చేయండి ఎన్నికల ముందు నుంచి. ఇప్పుడు బీజేపీకి ఎట్లాగా ముస్లిం ఓట్లు పడవు, ఇది క్లియర్ కట్. గంపగుత్తగా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి పడకుండా కాంగ్రెస్కి పడడం కోసం మోడీ వచ్చి ఎంత కృషి చేసిపోయిండు. గడ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ప్రెస్ మీట్, బహిరంగ సభ పెట్టి నేను మా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని చెప్పిపోయిండు. అంటే దాని అర్థం ఏంటిది? మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ముస్లింలారా అది నాకేస్టట్టే అని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా బీజేపీకి ఓటేస్తారా? వేయరు. ఆ ప్రకటనతోటి గంప గుత్తగా జనం మొత్తం అంతా మైనార్టీ ఓట్లు మొత్తము కాంగ్రెస్కు మళ్ళినాయి. అట్లా ఆ రకంగా ఇద్దరు ఏమంటే సహకరించుకున్నారు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు డమ్మీలను తీసుకొచ్చి పెట్టిండు బీజేపీని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరిలో డమ్మీ, చేవెళ్లలో డమ్మీ, ఏడైతే బీజేపీ గెలవాలనో ఆ డమ్మీలకే డమ్మీలను తీసుకొచ్చి పెట్టి బీజేపీని గెలిపించి బీజేపీ ఇలా 8 సీట్లు రావడానికి కారణం రేవంత్ రెడ్డి. ఇట్లా సహకరించుకుంటూనే ఉన్నారన్న. మీరు కొత్తగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఎప్పటి నుంచో సహకరించుకుంటూనే ఉన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత దందాలు, సెటిల్మెంట్లు. అవి కూడా ఏ పైరవి నాకింత నీకింత అని మీరు చేసుకోవాలి. కోమటిరెడ్డి బోలా మనిషి అంట. ఇక నిన్న సభలో మాట్లాడుకున్నారు వీళ్ళు. ఇది